సాయినాథుడి అనుగ్రహం అప్పట్నుంచే. డాక్టర్ మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు షిరిడీ సాయిబాబాకి పరమభక్తులనే విషయం అందరికీ తెలిసిందే. నిర్మాతగా తీసిన వీరప్రతాప్ సినిమా సక్సెస్ కాకపోవడంతో మోహన్ బాబు ఆర్థికంగా నష్టపోయారు. అటువంటి పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు మోహన్ బాబు. సాయిబాబా సన్నిధిలో కూర్చుని తన కష్టాలు తీరే దారి చూపించమని ప్రార్థించారు మోహన్ బాబు. ఆ తర్వాత మోహన్ బాబు తన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై వరుసగా అల్లుడు గారు, రౌడీ గారి పెళ్ళాం, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, అడవిలో అన్న, మేజర్ చంద్రకాంత్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. ఇదంతా షిరిడీ సాయిబాబా కృప అని మోహన్ బాబు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అందుకే తిరుపతి రంగంపేటలోని తన మోహన్ బాబు యూనివర్సిటీ సమీపంలో మోహన్ బాబు షిరిడీ సాయినాథుడి ఆలయం నిర్మించారు. వీలైనప్పుడల్లా స్వయంగా పూజల్లో పాల్గొంటారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబుకి షిరిడీ సాయినాథుని అనుగ్రహం ఎప్పటినుంచో ఉంది. మోహన్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా కేటుగాడు శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై నిర్మాణమైంది. సూపర్ హిట్ అయి మోహన్ బాబు కెరీర్నే మార్చివేసింది. అలా సద్గురువు అనుగ్రహాన్ని పొందారు మోహన్ బాబు.